భారతదేశంలో తొలిసారిగా స్పైన బిఫిడాతో బాధపడుతున్న యువ మహిళకు కొలనోస్కోపిక్ సికోస్టమీ విజయవంతంగా నిర్వహించిన అంకుర హాస్పిటల్స్ బంజారాహిల్స్. క్లినికల్ ఇన్నోవేషన్తో వ్యక్తిగత స్వాతంత్రాన్ని పునరుద్ధరించిన మినిమల్ ఇన్వెసివ్ శస్త్రచికిత్స. హైదరాబాద్ జూన్ 19 అంకుర హాస్పిటల్స్ బంజారాహిల్స్ న్యూరో గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యంలో ఒక ప్రధాన మైలురాయిలుగా నిలిచే విధంగా స్పైన బిఫిడా వంటి జన్మతా నర సంబంధిత సమస్యలతో జన్మించిన 32 మహిళకు అత్యాధునిక మినిమల్ ఇన్వెస్టిగేషన్ చికిత్సను విజయవంతంగా నిర్వహించింది. ఈ సమస్య వలన ఆమె జన్మతనే తీవ్రమైన పేగు మూత్ర సంబంధిత లోపాలతో బాధపడుతుందని తెలిపారు. ఈ మహిళ ఒక పూర్తి సమయ ఉద్యోగి ఉండగా గతంలో చేసిన ఇంటిగ్రేటెడ్ కాంటినెన్స్ ఎనిమా అనే శస్త్రచికిత్స విఫలమవడంతో పేగు శుభ్రత కోసం ఆమె తల్లిదండ్రులపై ఆధారపడాల్సి వచ్చేది. దీన్ని అధిగమించేందుకు ఆమె అంకుర హాస్పిటల్లో పీడియాట్రిక్ సర్జరీ, పీడియాట్రిక్ యూరాలజీ విభాగం చీఫ్ సర్జన్ డాక్టర్ విబిఎస్ చంద్రశేఖర్ గారిని సంప్రదించారు. వివరమైన మూల్యాంకనం అనంతరం డాక్టర్ భారత్లో పీడియాట్రిక్ గ్యాస్ట్రాంటాలజిస్ట్తో కలిసి మేజర్ ఆపరేషన్ చేయకుండా అవాయిడ్ చేసి కొలనోస్కోపీ ద్వారా ఒక జీ ట్యూబ్ అనే దాన్ని ఇన్సర్ట్ చేసి దాని ద్వారా ఈ పాపని సెల్ఫ్ సఫిషియెంట్గా అంటే తన పని తనే చేసుకోగలిగేటట్టు, తన ప్రాబ్లమ్స్ని తనే సార్ట్అవుట్ చేసుకోగలిగేటట్టు మేము చేయగలిగాము. సో ఈ విషయాన్ని చెప్పడానికే నేను పిలవడం. సార్, ఈ సర్జరీకి ఎప్పుడైనా చేయొచ్చు. ఈ సర్జరీ తర్వాత ఎలా అంటే ఈ స్పైనా బైఫిడా పిల్లల్లో ఎలా ఉంటుందంటే యూరిన్కి మోషన్కి రెండింటికి కంట్రోల్ ఉండదు. సో కంట్రోల్ లేకపోవడం వల్ల అవి కంటిన్యూస్గా లీక్ అవ్వడం వల్ల మనకి మాటికి క్లోత్స్ మార్చుకోవడం రావడము, తర్వాత ఆ వాసన, రకరకాల సోషల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి వస్తూ ఉంటాయి. సో మనము ఈ ఒక ఆల్టర్నేట్ ఛానల్ ప్రొవైడ్ చేయడం వల్ల ఇప్పుడు ఈ పాపకు మనం ప్రొవైడ్ చేసిన ఛానల్ని యాక్చువల్గా మేస్ అంటారు, అంటే యాంటీగ్రేడ్ కాంటినెన్స్ ఎనీమా అని ఏస్ అంటారు, లేకపోతే మేస్ అంటారు. ఇది యాక్చువల్గా ఆపరేషన్ ద్వారా ప్రొవైడ్ చేసే ఒక లాప్రోస్కోపీ ద్వారా ప్రొవైడ్ చేయొచ్చు, అదొక ఆప్షన్. కానీ ఆ ఆపరేషన్ ఈ పాపకు ఆల్రెడీ జరిగి అది సరిగ్గా పని చేయకపోవడం వల్ల ఇప్పుడు మనము కొత్త పద్ధతిలో కొలనోస్కోపీ ద్వారా అదే అంటే లార్జ్ ఇంటెస్టైన్లో ఫస్ట్ పార్ట్ సీకం అంటాము, ఆ పార్ట్లో ఒక చిన్న ట్యూబ్ని ఇన్సర్ట్ చేయడం ద్వారా కొలనోస్కోపీ ద్వారా ఆ ట్యూబ్ ద్వారా ఈ పాప తనకు తానే ఎనీమా ఇచ్చుకుని ఆ ఎనీమా వల్ల మనకి ఇంటెస్టైన్ మొత్తం క్లియర్ అయిపోతే కనీసం 24 to 48 అవర్స్ వరకు మళ్ళీ కొంచెంగా మోషన్ రాకుండా ఉంటుంది. సో ఎట్లాగైతే ఒక నార్మల్ పర్సన్ కంప్లీట్ కంట్రోల్ ఉంటుందో, అంటే ఒకసారి మోషన్కి వెళ్తే మళ్ళీ 24 అవర్స్ వరకు మళ్ళీ మనకి కారణం ఏమి ఉండదు కదా, ఇట్స్ కంప్లీట్ కంట్రోల్. అలాంటి కంట్రోల్నే న్యాచురల్గా కాకుండా ఆర్టిఫిషియల్గా మనం అచీవ్ చేయగలం. ఫిజికల్ తీసుకునేటప్పుడు కూడా లీకేజెస్ సపోర్ట్ అవసరం వస్తుంది అండ్ లీకేజెస్ బాగా త్రూ అవుట్ ద డే లీకేజెస్ ఇప్పుడు అండ్ దట్ యూస్ టు టేక్ అ లాట్ ఆఫ్ టైం ఫర్ ఫిజికల్ ఎనిమా. అండ్ ఇప్పుడు అరౌండ్ హాఫ్ టైం కూడా రెడ్యూస్ అయిపోయింది అండ్ ఇట్స్ క్లియర్, మంచిగా క్లియర్ అయిపోయింది. సో yeah, so right now and it's independence, infection scope like way inside health.